చేంజ్ వ్యూస్ ఆఫ్ అమెరికా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఇదొక అవకాశం. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలామందికి చాలా రోజుల నుంచి ఏ వీడియో అంశానికి సంబంధించి మాట్లాడుకున్నా మా వాళ్ళేంటి, మా పరిస్థితులు ఏంటి, ఇదే క్వశ్చన్ రైజ్ అవుతాం. కరెక్ట్. సో ఫస్ట్లీ లీగల్ ఇమిగ్రెంట్స్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇక్కడి నుంచి నేను ప్రారంభించాలనుకుంటున్నా. సో లీగల్గా ఉన్న వాళ్ళకి ఏమైనా ఇప్పుడు ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఇది కేవలం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి మాత్రమే ఉన్న ఇష్యూసా? సో ఫస్ట్ దాని నుంచి ప్రారంభిద్దాం. ఓకే, ఠీకే. సో టిపికల్గా ఏంటంటే ఆ లీగలేషన్ ఇల్లీగలేషన్లో యుఎస్ ఇమిగ్రేషన్ గురించి చెప్పుకుందాం. ఓకే. సో ఇమిగ్రేషన్ లా, యుఎస్ ఇమిగ్రేషన్ లా ఎలా ఉంటుంది అంటే హిస్టారికల్గా అంటే డైనమిక్గా చేంజ్ అవుతుంటుంది, కానీ హిస్టారికల్గా ఏంటంటే మన వాళ్ళు ఇక్కడ నుంచి తెలుగు సమాజం మేజర్గా వెళ్ళే వీసా టైప్స్ ఎలా ఉంటాయంటే F1 వీసా అని ఒకటి వెళ్తుంటారు, H1B అని వెళ్తుంటారు. F1 అనేది స్టూడెంట్ వీసా. సో ఎవ్రీ ఇయర్ చాలామంది అక్రాస్ ద ఇండియా వెళ్తుంటారు, ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్లలో నుంచి కూడా చాలామంది వెళ్తుంటారు F1. అదేవిధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ ఫ్రెష్కి కానీ H1B ఫైలింగ్ ఉంటుంది. ఓకే. H1 ఇది స్కిల్డ్ లేబర్. H1 ప్రోగ్రామ్ అనేది కూడా ఒక స్పెసిఫిక్ టెక్నాలజీకే కాకుండా అన్ని రకాల H1B అంటే స్కిల్ ఏరియా ఉంటుంది, ప్లస్ అన్ని కంట్రీస్కి అది వాట్ ఎవర్ ద ప్రోగ్రామ్ అమెరికా ఇంట్రడ్యూస్ దట్స్ ఇమిగ్రేషన్లో ప్రతి ప్రోగ్రామ్ కూడా గ్లోబల్ ఇమిగ్రేషన్ కోసం. ఇట్స్ నాట్ దట్ స్పెసిఫిక్ టు ఈ కంట్రీ చేయాలని లేదు, యూజువల్ ఇవి టిపికల్గా F1 కానివ్వండి, H1 కానివ్వండి. థర్డ్, మనలో విజిటర్ వీసా రూపకంగా కూడా చాలామంది వెళ్తారు, పేరెంట్స్, ఇన్లాస్, తర్వాత టూరిజం వాళ్ళు వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఫోర్త్, అక్కడికి వెళ్ళాక ఇప్పుడు ట్రెండింగ్ సబ్జెక్ట్ ఏంటంటే బర్త్ రైట్స్. ఎగ్జాక్ట్లీ. సో బర్త్ రైట్స్ మీద మనం స్లోగా మాట్లాడుకుందాం. దట్ టాపిక్ ఏంటంటే మేజర్గా ఇంపాక్ట్ అయ్యేది, మేజర్ పేరెంట్స్కి కన్సర్న్ అయ్యేది, మేజర్గా స్టూడెంట్కి కన్సర్న్ అయ్యేది F1 వీసా. F1 వీసా నామ్స్ ఎలా ఉంటుందంటే ఇక్కడ హైదరాబాద్ కాన్సులేట్ మనం చూసాం ఇప్పుడు, ది బిగ్గెస్ట్ యుఎస్ కాన్సులేట్ ఇన్ ద సౌత్ ఏషియా విత్ 50+ విండోస్. అంటే ఈ కాన్సులేట్ చాలా మందికి క్యాటర్ చేస్తుంది వీసా నీడ్స్ కోసం. ఒకప్పుడు చెన్నై వరకే ఉన్న వీసా నీడ్స్ ఇవాళ హైదరాబాద్ వరకు ఎందుకు వచ్చిందంటే తెలుగు ప్రజలు చాలామంది యూజ్ చేస్తున్నారు కాబట్టి, కాన్సులర్ అఫైర్స్ని యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి దగ్గర ఉండాలనే ఉద్దేశంతో హైదరాబాద్ కాన్సులేట్ ఎస్టాబ్లిష్ చేసింది యుఎస్ గవర్నమెంట్. సో టిపికల్గా మన వాళ్ళు వీసా ఇవ్వడానికి కాన్సులేట్ పెట్టారు, వీసా రిజెక్ట్ చేయడానికి కాదు. అంటే మోర్ మైగ్రేషన్ గేట్వే, దిస్ ఇస్ అన్ హైదరాబాద్ గేట్వే ఫర్ అమెరికా ఇమిగ్రేషన్ సైడ్. సో చాలా యూనివర్సిటీస్ నుంచి అండర్ గ్రాడ్యుయేషన్ ఆర్ గ్రాడ్యుయేషన్ చేశాక మనకు మాస్టర్స్ రూపకంగానే, PhD రూపకంగానే, పోస్ట్ డాక్ ఫెలోషిప్ రూపకంగానే అమెరికాకు వస్తుంటారు చాలామంది. సో వచ్చాక ఏంటంటే ఇక్కడ ఇమిగ్రేషన్ నేషనల్ యాక్ట్ రూల్స్ ప్రకారం ఏంటంటే మనం I-20 అనే ఒక డాక్యుమెంట్ ఉంటుంది. అది యూజువల్గా ఏంటంటే అది యూనివర్సిటీ వాళ్ళు పెట్టుకుంటారు. ఆ డాక్యుమెంట్లో క్లియర్గా రాసి ఉంటుంది వాళ్ళ డేట్స్, టైమ్స్, ఫీజెస్, ఎడ్యుకేషన్ ఫీ ఎలా ఉంటుంది, తర్వాత అక్కడ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఫీజు ఎలా ఉండబోతుంది అనేది I-20లో మెన్షన్ చేస్తారు. సో ఆ I-20 మన దగ్గర ఇక్కడ డాక్యుమెంట్ ఏంటంటే మనకు ఈదర్ వీ హ్యావ్ అవర్ ఓన్ ఫండ్స్ ఆర్ లేకపోతే ఒక బ్యాంక్ లోన్ ద్వారా ఈ రెండు రూపకంగా మనం సబ్మిట్ చేస్తాం. ఇక్కడ వీసా DS-160 ద్వారా మనం వీసాకి వెళ్తాం. దీనిలో ఏం చేస్తారంటే ఇది రివ్యూ చేసి వాళ్ళు మనకి వీసా అప్రూవ్ చేస్తారు. అంటే ఏంటి అంటే నేను అక్కడ జరగబోయే ఫీజులు కానీ, అక్కడ ఉండటానికి నా ఖర్చులు కానీ, నేను అక్కడ ఏమి చేయను అంటే వర్క్ చేయను అంటే ఆథరైజ్డ్ వర్క్ కాకుండా అన్ఆథరైజ్డ్ వర్క్ చేయను అనే ప్రామిస్ బేస్డ్ మీద మనకు వీసా ఇష్యూ చేస్తారు. ఈ వీసా తీసుకొని మనం పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఎంటర్ అవుతాం, అంటే కంట్రీ లోపలికి ఎంటర్ అవుతాం. అక్కడ మళ్ళీ ఒక CBP ఆఫీసర్ ఉంటారు, అక్కడ ఆయన కూడా మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తారు. సో వచ్చిన పర్పస్ ఏంటి, ఏ యూనివర్సిటీ, ఏ కోర్సెస్, ఎప్పటి వరకు ఉంటారని ఒక టిపికల్గా స్టాండర్డ్ రూల్స్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎవరు ఫీజు ఎవరు కడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఒక మోడల్. సో ఆ బేస్డ్ మీదనే వాళ్ళు లోపలికి రాణిస్తారు. తర్వాత 2 years అంటే యూజువల్గా F1 స్టూడెంట్కి 5 years వీసా ఇస్తారు. 5 years లోపల మెజారిటీ ఆఫ్ అవర్ పీపుల్ 2 years లోపల కోర్స్ కంప్లీట్ చేస్తారు. ఆఫ్టర్ 2 years ఇఫ్ ఇట్స్ స్టెమ్ ప్రోగ్రామ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అయితే 36 months OPT టైం ఉంటుంది. నాన్ స్టెమ్ ప్రోగ్రామ్ అయితే 12 months ఉంటుంది. ఎగ్జాంపుల్ లీగల్ ఎడ్యుకేషన్ కానీ, మాస్టర్స్ ఇన్ MBA మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కానివ్వండి, నాన్ స్టెమ్ ప్రోగ్రామ్స్ ఏ కోర్సెస్ అయినా పర్లేదు, ఓన్లీ 12 months ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాతనే H1B ప్రోగ్రాంలకి మూవ్ అవుతారు. F1 to OPT to H1 ప్రోగ్రామ్. H1 అనేది మనకి స్కిల్డ్ లేబర్లో అక్కడ పని చేసుకొని డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ బేస్డ్ మీద జాబ్ చేసుకునే ఆపర్చునిటీ అని. వేజెస్ కూడా స్టాండర్డ్ వేజెస్ ఉంటాయి. దానికి కాంపిటీషన్గా అక్కడ ఆ స్కిల్డ్ వాళ్ళు లేరు, మాకు ఈ స్కిల్ ఉన్న వాళ్ళు కావాలి అని వాళ్ళు పోస్ట్ చేస్తారు. పోస్ట్ చేసిన బేస్డ్ మీదనే వీళ్ళకి ఆ ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. సో ఆ స్కిల్ దగ్గర స్టాండర్డ్ రూల్స్ ఉంటాయి. కౌంటీ స్పెసిఫిక్గా శాలరీస్ డిఫైన్ అయి ఉంటుంది. ఇప్పుడు వాషింగ్టన్ డీసీలో ఒకటి ఉంటుంది, డాలస్లో ఒక రకంగా ఉంటుంది, డెట్రాయిట్లో ఒక రకంగా ఉంటుంది. అంటే జియోగ్రఫికల్గా వాళ్ళకి డిఫైన్డ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వేజెస్ ఉంటుంది. ఆ వేజెస్ ప్రకారం వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ లైన్లో వెళ్ళి తీసుకోవడం H1B. H1B ప్రాసెస్లో కూడా వాళ్ళకి మళ్ళీ 140 ఉంటుంది, అంటే పర్మనెంట్ రెసిడెన్సీ కోసం ప్రాసెస్లో పర్మ్ లేబర్ ఉంటుంది, 140 ఉంటుంది, 485 ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్. తర్వాత 485 తర్వాత వాళ్ళు గ్రీన్ కార్డ్ ఇష్యూ చేస్తారు. గ్రీన్ కార్డ్ వచ్చాక కూడా మళ్ళీ ఒక 5 years లోపల దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ సిటిజన్షిప్.
దట్ ఈస్ సిటిజన్షిప్ కాల్డ్ యాజ్ న్యాచురలైజేషన్ సిటిజన్షిప్. ఇట్స్ నాట్ అక్కడ వెళ్ళాక పుట్టితే పిల్లలకి ఏమంటే బై బర్త్ రైట్ అంటారు, ఇది న్యాచురలైజేషన్. అంటే F1 రూపకంగా వెళ్ళిన వాళ్ళు కూడా దే కెన్ క్లెయిమ్ దట్ సిటిజన్షిప్ ఇన్ ఏ ప్రాసెస్. F1, H1, 485 గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్. ఓకే, ఇట్స్ అ బిగ్ ప్యాత్ అన్నట్టు, ట్రాక్ అన్నట్టు. అంటే ట్రాక్ టు యుఎస్ సిటిజన్, ప్యాత్ టు యుఎస్ సిటిజన్ అంటే ఇమిగ్రేషన్ లీగల్. దిస్ ఇస్ ద లీగల్ మైగ్రేషన్ అంటారు. సో ఇల్లీగల్ మైగ్రేషన్ మనం ఇంతకుముందు టాపిక్లో వచ్చింది. చాలామంది మనకు అక్కడికి వీసా రూపకంగా అక్కడికి వచ్చి ఒక ప్రాపర్ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్లో దాటాక, అంటే గవర్నమెంట్ ఇష్యూ చేసిన డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ ఏదైతే I-94 ఇష్యూ ఉంటుందో అది వయలేట్ చేసి బియాండ్ దట్ మనం అక్కడ ఉంటే దాన్ని వాళ్ళని ఇల్లీగల్ అంటారు. అదే కాకుండా సౌత్ అమెరికాలో ల్యాండ్ బార్డర్స్ ఉంటాయి. ఇప్పుడు ఎయిర్ బార్డర్స్, ల్యాండ్ బార్డర్స్. ఎయిర్ రూపకంగా వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు ఫ్లైట్లలో. తర్వాత డ్రైవ్లో అంటే ల్యాండ్ బార్డర్స్లో ఉన్న మెక్సికో, పైన కెనడా, ఇవి మేజర్ కంట్రీస్ కనెక్టెడ్ అమెరికా. మిగతా బోత్ సైడ్స్ ఓషన్ ఉంది మనందరికీ తెలుసు. సో వాటి రూపకంగా వచ్చి ఓవర్ స్టే, అంటే ఏదైతే స్టిపులేటెడ్ మనకు CBP ఆఫీసర్ ఇచ్చిన టైం కంటే ఎక్కువ ఉండడం దాన్ని ఓవర్ స్టే అంటారు. ఆ ఓవర్ స్టేలో ఉన్న వాళ్ళది కూడా ఇల్లీగల్ అవుతారు. వాళ్ళకు కూడా ఇల్లీగల్ దాని కిందకు వస్తారు. సో హిస్టారికల్గా సమ్ టైమ్స్ ఇల్లీగల్ని లీగల్ మైగ్రేషన్ కూడా మార్చిన క్రమం ఉంది. కొంతమంది అసైలం తీసుకుంటారు, కొందరు కంట్రీ స్పెసిఫిక్గా వాళ్ళు మారుస్తారు, వాళ్ళ స్టేటస్ని మార్చుకోవడానికి ఎలిజిబిలిటీ ఇస్తారు. ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్. ఓపెన్గా మనకు USCIS.gov ద గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుంది. అందులో క్లియర్గా ప్రతి వీసా టైప్ ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది, ప్రాసెసింగ్ టైమ్స్ ఉంటాయి, యాక్టివిటీ ఏమేమి జరుగుతుందో అప్డేట్స్, న్యూస్, ఎవ్రీథింగ్. ఇట్స్ వన్ బిగ్ బైబుల్ ఫర్ ఇమిగ్రేషన్ లా. USCIS.gov. ఇది టిపికల్ ఎవరైనా వెళ్ళి యాక్సెస్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. ఇప్పుడు మనం టిపికల్గా ఇప్పుడు జరుగుతున్న యాక్టివిటీస్లో ట్రంప్ 2.0 వచ్చిన తర్వాత ఈ లీగల్ లాంగ్వేజ్లో కానీ, లీగల్ టర్మ్లో కానీ, లీగల్ స్టేటస్లో కానీ, లీగల్ ఇష్యూస్ కానీ రైజ్ అయ్యాయి. ఎందుకు రైజ్ అయ్యాయి అంటే ఆయన ఏం కొత్త ఇంట్రడ్యూస్ ఏం చేయలేదు, ఉన్న ప్రాసెస్ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అక్కడ మనకి ఇష్యూ వచ్చి పడింది. సో ఒకప్పుడు హిస్టారికల్గా ఉన్నది వేరు, ఇమిగ్రేషన్ లా వేరు. ఇప్పుడు డిజిటల్ ఏజ్, ఇప్పుడు ఎవ్రీథింగ్ కెన్ బి ట్రాక్డ్. ఒకప్పుడు ఇంత ట్రాకబిలిటీ లేదు. ఇవాళ మన ఇద్దరు మాట్లాడుకుంటే ఐఫోన్ వింటుంది. మీకు తెలుసు సిరి కానీ, ఇది కానీ, అమెజాన్ కానీ, ఇవన్నీ వాటిలో రకరకాల ఏరియాస్లో మన వాళ్ళంతా కంటెంట్ని కలెక్ట్ చేసుకుని AI మన నాలెడ్జ్లో ఏ సబ్జెక్ట్ మాట్లాడితే దాని రిలేటెడ్ వెబ్లో చూపిస్తుంటుంది. ఇమిగ్రేషన్ లాలో కూడా వాళ్ళు టెక్నాలజీని అడ్వాన్స్ చేసుకుని, టెక్నాలజీని యూటిలైజ్ చేసుకొని మనల్ని ట్రాక్ చేస్తారు ఆ కంట్రీలో. సో కాల్ ట్రాకర్స్ కానీ, లేకపోతే ట్యాగ్ కానీ, ఇవన్నీ చేస్తున్న ఆ ప్రాసెస్లో ఈ H1B కానీ, F1 వీసాల్లో రూపంగా వచ్చిన వాళ్ళు మన వాళ్ళు ఇక్కడ చెప్పిన ప్రామిసెస్కి, F1 వీసాలో చేసిన ప్రామిస్కి అక్కడ ఫెయిల్ అవుతున్నారు. అక్కడ వెళ్ళి వర్క్ చేస్తున్నారు. యూజువల్గా వర్క్ చేయొద్దు. ఆ డ్యూరేషన్ ఆఫ్ ద స్టేలో చదువుకోవడానికి మనం అక్కడ వెళ్ళిన వాళ్ళం మనం పార్ట్ టైం జాబ్ చేయొద్దు. ఏ పార్ట్ టైం జాబ్ చేయొద్దు? అనాథరైజ్డ్ పార్ట్ టైం జాబ్. అంటే యూనివర్సిటీ లోపల ఒక 20 అవర్స్ వర్క్ చేయొచ్చు. 20 అవర్స్ విత్ ఇన్ ద క్యాంపస్లో, లైబ్రరీలో కానీ, మన హెల్ప్ సపోర్ట్ కానీ, మన ప్రొఫెసర్ దగ్గర, తర్వాత క్యాంటీన్లో కానీ, అంటే విత్ ఇన్ ద క్యాంపస్లో క్యాంటీన్లో కానీ, అది DSO అక్కడ యూనివర్సిటీ అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన వాళ్ళే పనిచేయవచ్చు. బియాండ్ అప్రూవల్కి మనం పనిచేయద్దు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? గ్యాస్ స్టేషన్లో పనిచేస్తున్నారు, గ్రాసరీ స్టేషన్లో పనిచేస్తారు, లిక్కర్ స్టోర్లో పనిచేస్తున్నారు, రెస్టారెంట్లో పనిచేస్తున్నారు, చేయగలిగిన పనులని చేస్తున్నారు. ఇప్పుడు ఈ టైంలో వీళ్ళందరూ ఆ చేసిన వర్క్స్ను వీఆర్ నాట్ వెల్కమింగ్ అని గవర్నమెంట్ చెప్తుంది. బికాజ్ యూ ప్రామిస్డ్ సంథింగ్ బిఫోర్ వి ఇష్యూ వీసా, F1 వీసా. మీరు కంట్రీ లోపలికి వచ్చాక యూ ఆర్ వయలేటింగ్ ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ రూల్స్. అదేవిధంగా ఎకనామిక్ ప్రాసెస్, ఎందుకంటే అక్కడ అమెరికన్ ఎంప్లాయ్మెంట్ అది. మా అమెరికన్ $10, $12, ఇది డిపెండ్స్ ఆన్ ద లొకేషన్. చేసే జాబ్ను బట్టి వాళ్ళు తీసుకుంటారు. ఇవి మీరు ట్యాక్స్ పే చేయట్లేదు, అది క్యాష్ జాబ్స్. దే కెనాట్ టేక్ బికాజ్ ఆయన అనాథరైజ్డ్ వర్క్ కాబట్టి వాళ్ళు క్యాష్ రూపకంగా ఇస్తుంటారు ఇచ్చేవాళ్ళు. అది కూడా వయలేషన్ ఫ్రమ్ ద ఎంప్లాయర్ పాయింట్ ఆఫ్ వ్యూ టు. ఇప్పుడు రెస్టారెంట్ ఉన్నాడు, ఆయన 4 ఎంప్లాయ్ చేసుకున్నారు, వాళ్ళకి క్యాష్ రూపకంగా ఇస్తున్నాడు. అది వయలేషన్ దొరికితే ఎంప్లాయర్ని కూడా మూసేస్తారు. సో ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఒకప్పుడు అమెరికాకి F1 వీసా రూపకంగా ఎవరు వచ్చారు? సిటీ నుంచి వచ్చేవాళ్ళు. ఇవాళ ఏంది గ్రామీణ ప్రాంతాల నుంచి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి కానీ, చాలా ఏజ్ గ్రూప్ నుంచి వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఇవి వయలేట్ చేస్తున్న దగ్గర మనకు బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చి పడింది. ఇవాళ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో CBP ఆఫీసరు ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్లో వచ్చిన స్టూడెంట్స్ ఒకవేళ పార్ట్ టైం జాబ్ చేస్తే అవి వాళ్ళకి దొరుకుతున్నారు, ఎవిడెన్షియల్గా దొరుకుతున్నారు. దొరికింది దే ఆర్ సబ్మిటింగ్, దే ఆర్ టాకింగ్ టు దట్ స్టూడెంట్, నాన్న మీరు పనిచేస్తున్నారు, సో అంచేత మేము డిపోర్ట్ చేస్తున్నాము, మీ అడ్మిజబిలిటీ ఇన్అడ్మిజిబిలిటీ చేస్తున్నాం, మీరు విత్డ్రా చేసుకోండి అడ్మిజబిలిటీ అని చెప్పి క్యాన్సిల్ చేసి పంపిస్తున్నారు. ఈ కేసులలో మన వాళ్ళు ఎక్కువ ఇంపాక్ట్ అవుతున్నారు. అదేవిధంగా మీకు అంత క్లారిటీ కోసం ఇది F1 రూపకంగా వచ్చిన స్టూడెంట్స్లో
తర్వాత H1Bలో కూడా మనం H1B ప్రాసెస్లో I-129లో క్లియర్గా చెప్తాము. మా ఎంప్లాయర్ ఏం చెప్తారంటే ఈ బెనిఫిషియరీ ఈ లొకేషన్లో పనిచేయబోతున్నారు. తర్వాత LCAలో కూడా చెప్తారు ఇక్కడ పనిచేయబోతున్నారు. ఈ లైన్లో చేసిన ప్లేస్లో పని చేస్తే పర్వాలేదు, ఆ ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో పనిచేయడం కానీ, ఆ ప్లేస్ టర్మ్ అయిపోయాక అంటే ప్రాజెక్ట్ టర్మ్ ఎండ్ అయిన తర్వాత కూడా వాళ్ళు అమెండ్మెంట్ చేయాల్సి ఉంటుంది H1B పిటిషన్. అది అమెండ్మెంట్ చేయలేకపోయినప్పుడు కానీ, తర్వాత మనం ఎక్కడైతే చెప్పిన ప్రాజెక్ట్ జాబ్ డ్యూటీస్ కాకుండా వేరే జాబ్ డ్యూటీస్ పెర్ఫామ్ చేయడం వల్ల కానీ కొన్ని కన్సర్న్స్ రేజ్ అవుతున్నాయి. అక్కడ కూడా ఇబ్బంది అవుతుంది. ఈ ఏరియాస్లలో ఎక్కడైతే గ్యాప్ ఉందో అక్కడ కూడా వాళ్ళకి మళ్ళీ ఇంటెంట్ టు డినై అంటే H1B డినైల్ చేస్తున్నారు. సో దానివల్ల వాళ్ళు దే హ్యావ్ టు లీవ్ ద కంట్రీ. సో ఇవి కూడా ఒక కన్సర్న్ వచ్చి పడింది. సో ఈ లైన్లో మీకు అంటే F1లో ఇబ్బందులు, H1లో ఇబ్బందులు, తర్వాత నెక్స్ట్ విజిటర్ వీసా రూపకంగా వస్తారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు 6 monthsకి అంటే అది 10 సంవత్సరాల వీసా ఇచ్చిన బట్ 6 months కంట్రీ లోపల 6 months అవైలబిలిటీకి మనం స్టే చేయడానికి డ్యూరేషన్ ఆఫ్ స్టే అని ఇస్తారు. అది 1 month 6 months అనేది ఆ వీసా ఆఫీసర్ USCSలో CBP అధికారుల మీద బేస్ అయ్యి ఉంటుంది. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇంటర్వ్యూ చేస్తారు. మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే మేము విజిటర్గా రావాలి, ఎన్ని రోజులు ఉండాలనుకుంటారు, 2 months అన్న. 2 months కాదు, వాళ్ళు 6 months ఇస్తారు. 2 months కాదు, ఇంకా స్పెండ్ చేయండి, చూసి తిరిగి వెళ్ళిపోండి. సో వాళ్ళు ఇచ్చిన స్టిపులేటెడ్ టైం వరకే మనం అక్కడ ఉండాలి. ఒక్క రోజు ఎక్కువ ఉన్నా అది ఓవర్ స్టే అవుతుంది, ఈవెన్ 1 day ఎక్కువ ఉన్నా కూడా. సో విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లో I-94 ఎక్స్పైరీ కంటే ముందు వెళ్ళడం అనేది బాధ్యత మనది. ఓకే. సో అది చేయలేకపోతే అది కూడా ఓవర్ స్టే కిందకి వస్తుంది. అది కూడా వయలేషన్ ఆఫ్ ద విజిటర్ వీసా రూల్స్. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు విజిటర్ వీసా అలాంటి వాళ్ళు ఏదో చూడడానికి వెళతారు, ఆ తర్వాత అక్కడ వర్క్ నచ్చో లేకపోతే అలా ఉండిపోయి అక్కడ పని చేసుకోవడానికి వచ్చే వాళ్ళు ఎక్కువ అవుతున్నారా, లేకపోతే ఎట్లా జరుగుతుంది ఇది? గుడ్ పాయింట్. మీరు రావచ్చు, మీరు విజిటర్ వీసా మీద వచ్చేసి మీరు H1 మళ్ళీ వర్క్ చేయాలనుకుంటే రావచ్చు. కానీ దెర్ ఈస్ అ ప్రొసీజర్. ప్లీజ్ ఫాలో ద ప్రొసీజర్. యాజ్ లాంగ్ as you follow the procedure, you are entitled to change of the status from B1, B2 to H1B. Okay. Yes. They welcome it. There is no norms that you have to visitor visa mecho you have to leave an inland. There is, in case if there is a value of your talent, your skill, your ability is there, then you can change of status. సో అట్లా చేంజ్ చేసుకోవచ్చు, ఎవరు ఆపట్లేదు. సో ప్రాపర్గా చేంజ్ చేసుకుంటే ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ టు చేంజ్ విత్ ఇన్ ద కంట్రీ. చేంజ్ ఆఫ్ స్టేటస్ కెన్ హ్యాపన్ విత్ ఇన్ ద కంట్రీ. సో ఆ లైన్లోనే ఇక్కడ జరిగితే పర్వాలేదు, కానీ చేయలేకపోతే ఇబ్బంది అయితే మనం కంట్రీలో ఏదైతే టైం ఫ్రేమ్లో ఉంటామో దానికంటే ముందు బ్యాక్ రావడం బెటర్. అంటే ఇది ఎలా జరుగుతుంది? అంటే తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? ఇప్పుడు కొంతమంది ఉంటారు, వెళ్ళడం తెలుసు, అక్కడ జాబ్ చేయడం తెలుసు, కానీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది తెలియకపోవచ్చు. ఇలాంటిది ఒకటి జరుగుతూ ఉంటుంది. కొంతమంది తెలిసి చేయకపోవచ్చు. ఎలా జరుగుతూ ఉంటుంది? ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఒకవేళ తెలియకపోతే దేర్ జాబ్ అంటే మనం రిక్వెస్ట్ ఏంటి RTV రూపకంగా కానీ మీరంతా కానీ మీడియా రూపకంగా మనం గైడ్ చేస్తున్నాం. మీకు తెలియకపోతే కన్సల్ట్ ఎన్ అటార్నీ, కన్సల్ట్ ఎన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, టేక్ ద గైడెన్స్. గైడెన్స్ ఇవ్వడానికి సింపోజిజం సెమినార్స్ ఆర్గనైజేషన్, ఇప్పుడు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అనుకో, నాన్ ప్రాఫిట్గా మేము ఏం చేస్తాం, కొత్త లాస్ చేంజ్ అవుతుంటాయి డైనమిక్గా. చేంజ్ అయినప్పుడల్లా మేము ఏం చేస్తాము, వీ ఆర్గనైజ్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేసి వీ టేక్ ద ఒపీనియన్స్, వీ గివ్ ద గుడ్ గైడెన్స్ సో దట్ యూ కెన్ యాక్ట్ అకార్డింగ్లీ. సో లా ఆఫ్ ద ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రొసీజర్ని ఫాలో కావడానికి ఇది ఒక బేస్. సో మీరు అక్కడ ఫాలో అవుతే ఇబ్బంది ఏం లేదు, మీరు తెలుసుకోగలరు. ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ ఉంటారు, ఇక్కడ మనం చెప్తారు, అక్కడ CA ఇక్కడ అంటారు, అక్కడ CPA అంటారు, తర్వాత డాక్టర్స్ ఉంటారు. అంటే టిపికల్గా ఇమిగ్రేషన్ అటార్నీస్, CPAs, డాక్టర్స్ అంటే వేరియస్ సెక్టోరియల్ గైడెన్స్ ఇవ్వడానికి ఉంటారు. వాళ్ళ హెల్ప్ మనం తీసుకోవచ్చు. యూ టేక్ ఎ సెకండ్ ఒపీనియన్, యూ కెన్ టేక్ ద గుడ్ గైడెన్స్ అండ్ యూ యాక్ట్ అకార్డింగ్లీ. లా ఆఫ్ ద ల్యాండ్ ఏం చెప్తుందో అది ఫాలో కండి. ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇష్యూ అయితే మళ్ళీ పంపించే ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో రెండిట్లో మనం జాగ్రత్తగా విచ్ వన్ వీఆర్ చూసింగ్ ఇస్ ద మ్యాటర్. కానీ ఎందుకు ఇస్తున్నారు ఇప్పుడు? అంతే మీరు అన్నట్టుగా అంత లా ఆఫ్ ఆ ప్రొసీజర్ని ప్రాపర్గా ఫాలో అయిపోతే ఇష్యూస్. కానీ ఎందుకు ఇన్నాళ్ళు లేని ఒక ఆందోళన, ఇన్నాళ్ళు లేని ఒక భయం ఇప్పుడు ఎందుకు వస్తూ ఉంటాయి? విద్యార్థులు కూడా ఆల్టర్నేటివ్ ప్లాన్స్ చేసుకుంటున్నారు. అమ్మ అమెరికానా, వద్దురా బాబు, ఎందుకు అంత భయం? నిజంగా అంత భయపడాల్సిన గ్రావిటీ ఉంది అక్కడంతా? అంటే అమెరికా నాకు తగ్గట్టు పనిచేయదు, అమెరికా తగ్గట్టు పనిచేస్తుంది. ఏ దేశమైనా తమ దేశీయులే మొదట ప్రాధాన్యత అనేది ఏ దేశానికైనా ఉంటుంది. నా ఇంట్లో నేను ముఖ్యం, ఆ తర్వాత వేరే వాళ్ళు అనేది ఉంటుంది. బట్ ఎందుకు ఇప్పుడు అంతా అంటే మీకు ఒకటి చెప్పేది ఏంటంటే, అమెరికా ఒక రూల్స్ పెట్టింది, ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అమెరికా ఈజ్ ఇమిగ్రెంట్ కంట్రీ, టోటల్లీ వాళ్ళు వెల్కమ్ చెప్తారు. వాళ్ళు విద్యార్థులే కానివ్వండి, వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు కానీ, వాళ్ళు రీసెర్చర్స్ కానీ, వాళ్ళు స్పోర్ట్స్ వాళ్ళు కానీ, వాళ్ళు ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ కానీ, సినిమా యాక్టర్స్ కానీ ఎవరైనా రావచ్చు. ప్రతి దానికి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ఒక నామ్స్ ఉంటుంది, ఒక పాలసీ ఉంటుంది, ఫ్రేమ్ వర్క్ ఉంటుంది, దానికి రెగ్యులేషన్స్ ఉంటుంది. విత్ ఇన్ దట్ ఫ్రేమ్ వర్క్ మీరు ప్రోగ్రాంలో ఉండాలి. హిస్టారికల్గా అంత ట్రాకబిలిటీ లేకుండే, టుడే ఇట్స్ మోర్ ట్రాకబిలిటీ. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇప్పుడు మనం డిమానిటైజేషన్ కంటే ముందు ఫైనాన్సెస్ ఎలా ఉండేది, ఇప్పుడు ఫైనాన్సెస్ ఎలా ఉంది. డిజిటల్
కరెన్సీ వచ్చింది. అంటే యాజ్ ద ఏజ్ ప్రోగ్రెస్, యాజ్ ద టెక్నాలజీ ప్రోగ్రెస్ డిజిటలైజ్ అయిన తర్వాత ట్రాకబిలిటీ పెరిగింది. ఒకప్పుడు ట్రాకబిలిటీ తక్కువ ఉండేది, ఇప్పుడు ట్రాకబిలిటీ పెరిగింది. సో విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్లో మీరు ట్రాక్ చేస్తే, అంటే ఒకప్పుడు ఇంత టెక్నాలజీ అంత పేపర్ వర్క్ ఉండేది. అంటే ఫామ్స్, ఈవెన్ యూఎస్సిఎస్ ఫామ్స్ కూడా పేపర్గా మేము వెళ్ళినప్పుడు పేపర్లలో ఫైల్ చేసాము, ఇవాళ ఆన్లైన్లో ఫైల్ చేస్తున్నాం. సో వీ కెన్ ట్రాక్ ఇట్ ఫాస్ట్ కదా. ఒకప్పుడు ఇంత వేల మంది రిజిస్ట్రేషన్, ఒకప్పుడు H1B ప్రోగ్రామ్ మేము పిటిషన్లు పంపేవాళ్ళం, ఇవాళ పిటిషన్లు అట్లా కాకుండా కంపెనీస్ పిటిషన్లు పంపిస్తే కాకుండా ఇప్పుడు ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేయవచ్చు. చేసిన బేస్ బట్టి లాటరీ తీస్తున్నారు, లాటరీతో కమ్యూనికేషన్ చేస్తున్నారు. అంటే ఈమెయిల్, ఒకప్పుడు ఇంత ఈమెయిల్ డిజిటల్ ఏజ్ లేదు కదండి. ఈ టైంలో మనం చేసే ప్రాసెస్లో మారిన టైంను బట్టి మనం కూడా మారాల్సిన వ్యవహారం ఉంటుంది. సో స్టూడెంట్ వీసా కానీ ఎవరైనా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కెనడాకు ఒక ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్ ఉంటుందండి, ఆస్ట్రేలియాకు ఒక ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది, న్యూజిలాండ్కి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, యూరోప్లో ఉన్న కంట్రీస్కి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అట్లే సేమ్ అమెరికాకు ఉంది. కాకపోతే మనలో మైగ్రేషన్ అమెరికాకి ఎక్కువ ఉండడం వల్ల చాలామంది అమెరికాకి వెళ్ళి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హిస్టారికల్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డెమోక్రసీ కంపేర్ చేస్తే వరల్డ్ వైడ్లో చూస్తే ఇండియా అండ్ అమెరికా దే హ్యావ్ చైనా తర్వాత మనమే అనుకుంటాం, చైనా మనం పోటీ పడుతున్నాం. సో మన దగ్గర పాపులేషన్ వైజ్. విసు గారు, ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఎందుకంటే బైడెన్ వెళ్ళిపోయే ముందు F1 వీసాని H1Bగా మార్చుకోవచ్చు అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం, అది ఇప్పుడు ఇంకా స్టిల్ అలైవ్ అనుకోవాలా, లేకపోతే అది పూర్తిగా క్లోజ్ అయింది? ఇప్పుడు పాత గవర్నమెంట్ ఏది తీసుకున్న అవన్నీ కూడా ఆ ప్రోగ్రామ్ను మళ్ళీ అమెండ్మెంట్ చేస్తే తప్ప అవి స్టిల్ ఇంటాక్ట్ ఉంటుంది. ఇంటాక్ట్లో అందులో కొన్ని ఫ్రేమ్ లైన్స్ ఉంటాయి, ప్రతి పాయింటర్ దానికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా వీళ్ళు కరెక్ట్ చేస్తుంటారు. తర్వాత ఈ ప్రోగ్రామ్ను మనం ఎగ్జాక్ట్గా ప్రోగ్రామ్ డీటెయిల్స్ అయితే మనం గైడ్ చేయొచ్చు వాళ్ళకి. సో టిపికల్గా ఏంటంటే స్కిల్డ్ లేబర్ దాని మీద ఫోకస్ ఉంది. అంటే కంట్రీకి వచ్చే వాళ్ళు స్కిల్డ్ బాగుంటే వాళ్ళకి గ్రీన్ కార్డ్ కూడా ఇవ్వచ్చు అనేది ఒక థాట్ డిబేట్. అక్కడ ఎప్పుడు ఆల్ ద టైమ్ డిస్కషన్స్, డిబేట్స్, అనాలిసిస్, కన్క్లూజన్స్, ఐరాక్ ఇష్యూస్ అంటే ఇష్యూస్, రీజనింగ్, అనాలిసిస్, కన్క్లూజన్ టైప్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ ప్రోగ్రామ్. నాట్ ఓన్లీ ఇమిగ్రేషన్, ఈవెన్ ఇంటర్నేషనల్ అఫైర్స్, పబ్లిక్ పాలసీ, గవర్నమెంట్ ఇష్యూస్, ఫెడరల్ అడ్మినిస్ట్రేషన్, బయలాటరల్ ఇష్యూస్, దీస్ వేరియస్ సబ్జెక్ట్స్ మీద ఎప్పుడూ డిస్కషన్ నడుస్తూనే ఉంటాయి. ఎప్పటికీ డైనమిక్గా ప్రోగ్రామ్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి. ఆ లైన్లోనే మనం ఆ ఫ్రేమ్ వర్క్లోనే పనిచేయాల్సి ఉంటుంది. ఇమిగ్రేషన్ కంట్రీకి ఫారెన్ కంట్రీ కాబట్టి ఆ ఫ్రేమ్ వర్క్